ఏం పేరండి మీ పేరు? అశోక్. ఏం చేస్తుంటారు? నేను ఐటీలో చేస్తాను. అంటే ఫ్యామిలీతోని వచ్చిర్రు రోజు వస్తుంటారా? రోజు వస్తూ ఉంటాను. ఎట్లా లాస్ట్ అనిపిస్తుంది? 5 ఇయర్స్ నుంచి వస్తూ ఉంటాను. హ్మ్. అప్పుడు చూసినప్పుడు అనుకునేవాడిని పార్క్ కొంచెం ఉండేది ఆ చివరి నుంచి ఈ చివరికి హ్మ్. అట్లాగా. హ్మ్. సో ఇది డెవలప్ అయితే బాగుందని అనుకున్నాను. అట్లా రేవంత్ రెడ్డి గారు గెలవటం గెలిచిన తర్వాత ఇట్లా చెరువులు చేస్తున్నప్పుడు అనుకున్నా ఇక్కడ కూడా చేస్తే బాగుండని. ఎట్లుండే అన్న? పాస్ట్‌లో ఎట్లుండే మీరు చూసినంత వరకి? లోకల్ కదా! పాస్ట్‌లో అయితే అంతగా చాలా కంజెస్టెడ్‌గా ఉంటది. అది ఆ చిన్న చిన్న ట్రాక్ ఉంది కదా! హ్మ్. ఒక్క ట్రాక్‌లోనే ఒక 20, 30 మంది ఇట్లా తగులుకుంటూ ఒకళ్ళు తగులుకుంటూ అట్లా లేడీస్‌కి గాని వాటికి ఇబ్బందిగా ఉండేది. హ్మ్. ఇప్పుడు ఇట్లా ఇంత లాంగ్‌గా ఇంత వెడల్పుగా కొంచెం ఫ్రీగా ఉంది అందరికి హ్మ్. తిరగడానికి గాని అంతా. హ్మ్. చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇట్లాంటి హైదరాబాద్ లాంటి సిటీ‌ల్లో మనకి కొంచెం ఇట్లా గ్రౌండ్‌లు దొరకడం చాలా అవునవును. కష్టం. కరెక్ట్. కానీ ఇట్లా చెరువు చుట్టూరు ఇట్లా రన్నింగ్ ట్రాక్ లాగా చేయటం, హ్మ్. మనకి కొంచెం ఫ్యామిలీతో కొద్దిగా టైమ్ స్పెండ్ చేయటానికి, కొంచెం ప్రశాంతత అట్లా కావాలనుకున్నప్పుడు ఇట్లా రావచ్చు. చాలా హ్మ్. బాగా అనిపిస్తుంది. ఏందన్న పార్క్ టైమింగ్స్ ఏంది? మీరు ఏ టైంకొస్తారు? నాకు మామూలుగా అయితే ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారని తెలుసు. 4-8 అని చెప్పారు ఇందాక అడిగితే. ఇంతకుముందు యాక్చువల్‌గా 4-9 ఉండేది. అంతకు ఎర్లీ మార్నింగ్ మామూలుగానే 5:00 అట్లా వచ్చేవాడిని. హ్మ్. అప్పుడు కూడా 9 దాకా ఉండేది. హ్మ్. రెగ్యులర్‌గా వస్తూ ఉంటాను. హ్మ్. చాలా అసలు ఎట్లుంది? చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. హ్మ్. ఇదేదైతే ఉందో యాక్చువల్‌గా ఒకానొక టైంలో నేను కూడా అనుకుంటా ఉండేవాడిని. ఇట్లా మనకి సమ్మర్ వచ్చిన తర్వాత వాటర్ ఇష్యూస్ చుట్టుపక్కల చూసి ట్యాంకర్స్ పోవటం ఇయన్నీ చూసి నేను అనుకునేవాడిని. హ్మ్. అన్నీ చెప్తారు గానీ ఎవరో ఒకరు ఒక స్టెప్ తీసుకునేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఆ స్టెప్ అనేది ఎవరు తీసుకోవట్లేదు అనుకునేవాడిని. అక్కడక్కడ చెరువులు చేస్తున్నారని చూసాను గానీ ఆహ్, అట్లా అనుకోలేదనమాట. ఓకే. ఇంత బాగా చేస్తున్నారనేది అనుకోలేదు. ఎప్పుడైతే ఈ చిన్న కంజెస్టెడ్ లైన్‌ని హ్మ్. ఎంత బాగా వెడల్పుగా ఎక్స్‌పాండ్ చేశారో చాలా హ్యాపీగా అనిపించింది హ్మ్. చూసినప్పుడు. ఎందుకంటే ఇది అంతా హైడ్రా చేసింది. హైడ్రాకి సంబంధించి కూడా చాలా రకంగా వ్యతిరేకత వస్తుంది. అవును. హైడ్రాకి సంబంధించి. మీరెట్లా చూస్తున్నారు? హైడ్రా అనేది రైటా? రాంగా? హైడ్రా ఒక విధంగా చూస్తేనండి ఆహ్, ఎవరైతే ఇబ్బంది పడట్లేదో వాళ్ళకి చాలా వరకు 100% రైట్ అనే అనిపిస్తది. ఇబ్బంది పడినోళ్ళకి వాళ్ళకి రాంగ్ అని అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడినోళ్ళు వాళ్ళు కావాలని ఇబ్బందులు తెచ్చుకోలేదు. కానీ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ పని కరెక్ట్‌గా చేయాలి కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటదంటే అండి, ఆ నొప్పి మనకు తెలీదు కాబట్టి మనం హ్యాపీగానే అవును. ఉంటాం. కరెక్ట్. ఆ నొప్పి తెలిసినోడికి ఆడికి బాధగానే ఉంటది. సో, అది ఎవరైతే హైదరాబాద్‌ల ఇల్లులు గాని ఎఫెక్ట్ అయినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధగానే ఉంటది. కానీ ఆ ఇల్లులు తీసేయటం వల్ల పార్క్ ఇంత ఎక్స్‌పాండ్ అవ్వటం, ఆ చెరువు ఇట్లా కాపాడటం, ఈ వాటర్ అనేది యాక్చువల్‌గా ఈ చెరువులో ఇప్పుడు వాటర్ చూస్తున్నారు కదా! హ్మ్. ఇది మీకు వర్షాకాలంలో ఆ 3 మంత్స్ మాత్రమే వాటర్ ఉన్నాయి ఇంతకుముందు. అసలు ఇంత వాటర్ అసలు స్టాండర్డ్ ఉండేది కాదు. ఒక 3 మంత్స్‌కి, 4 మంత్స్ తర్వాత మొత్తం డ్రై అయిపోయేది. అక్కడక్కడ బరగొడ్లు ఇయన్నీ ఉండేయి. హ్మ్. సో, ఇట్ ఇంత పెద్ద చెరువు ఉన్నప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఒకప్పుడు అనుకునేవాడిని. ఇంత బాగా చేశారు. చాలా థాంక్స్ రేవంత్ రెడ్డి గారికి అండ్ హైడ్రా టీమ్‌కి. నా పేరు గౌరీ. ఎక్కడుంటారు? మేము కూకట్పల్లి మాధవరం నగర్ కాలనీలో ఉంటాము. అంటే ఎంత డిస్టెన్స్ ఇక్కడి నుంచి అక్కడికి? జస్ట్ 1.5 to 2 కిలోమీటర్స్. ఎట్లా బండి పైన వచ్చారా? ఆ! సో, అవును. ఎట్లా అనిపిస్తుంది వ్యూ చూస్తుంటే? చాలా బావుంది. ఇంకా కొంచెం ఇదంతా డెవలప్ అయితే ఇంకా బావుంటుంది. అందరూ రావడానికి పిల్లలకి గావచ్చు, పెద్దవాళ్ళకి అంతా మంచిగా ఉంటది. ముందైతే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంత డెవలప్‌మెంట్ లేకుండే. ఎట్లుండే మీరు చూసినప్పుడు గతంలో ఎట్లుండే ఈ చెరువు? ఇప్పుడు ఎట్లా అయింది? గతంలో కొంచెం అంతా డ్రైనేజ్ అలా ఉండేది. హ్మ్. ఇప్పుడైతే కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. మంచిగా చేసినట్లు అనిపిస్తుంది. అండ్ ఈ చెట్లు ఇవన్నీ గూడా ఈ మధ్యన మంచిగా పెంచారు ఇక్కడ. ఇప్పుడు చాలా బావుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే ఏమంటారు? మాది యాక్చువల్‌గా అయితే ఆంధ్రప్రదేశ్. ఓకే. మేము రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు. బట్ ఎట్లా నాకైతే అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ మంచిగుందా? మా తెలంగాణ మంచిగుందా? ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణనే బాగా డెవలప్ అయిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా ఇంతగా డెవలప్ అవ్వలేదు. ఆహ్, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. బట్ నాకు కేసీఆర్ గూడా మంచిగా చేసినట్లు అనిపిచ్చింది. ఆయనే నాకు మంచిగా ఓకే. అనిపిచ్చేది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు? మేము 1 ½ ఇయర్ నుంచి ఇక్కడున్నాము. ముందు బెంగుళూరులో ఉండేవాళ్ళం. నీ పేరు నాన్న? మాట్లాడతావా? జ్యోతి కార్నారెడ్డి. ఏం చేస్తుంటావు? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? క్లాస్ క్లాస్ ఏ ఏ క్లాస్? క్లాస్? ఎల్‌కేజీ. ఎల్కేజీ. ఎల్‌కేజీ. ఎట్లా అనిపిస్తుంది చెరువుని చూస్తుంటే బాగుందా? ఆడుకోనికి వచ్చినావా నువ్వు? నీ పేరేంటి? కృతిక్ రెడ్డి. రెడ్డి. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఏ స్కూల్? గీతాంజలి. సో ఎట్లా అనిపిస్తుంది వ్యూ? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది నీకు ఇక్కడ? ఈ వాటర్ వాటర్ నచ్చిందా? ముందు ఎట్లుండే చూసినావా? ఎప్పుడన్నా వచ్చినావా ఇటు సైడ్? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చినావా? ఆడుకోవడానికి ప్లేస్ గిట్ల బాగుందా? నా పేరు ఈశ్వర్ రాజు. ఎక్కడ ఉండే కూకట్పల్లిలో ఉంటా. ఈ ఇలా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు మీరు? నేను 10 ఇయర్స్ నుంచి 10 ఉంటున్నాను. ఇయర్స్.
ఈ పార్క్ ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పచ్చదనాన్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద 33 ఎకరాల చెరువు ఇలా ట్రాకింగ్‌గా ఉండటం వల్ల వాకింగ్ చేయడానికి, పల్లెటూరు వాతావరణం ఆస్వాదించడానికి చాలా బావుంది. ఈ చుట్టూ ఎట్లుండే పాస్ట్‌లో ఎట్లుండే? ఇప్పుడు రేవంత్ పా రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎట్లా? హైడ్రా ఈ చెరువులు కాపాడడం అనేదే చాలా ముఖ్యం. హ్మ్. ఇది హైడ్రా ఉండటం వల్ల చెరువులు, గవర్నమెంట్ భూములన్నీ కాపాడడానికి చాలా బావుంటది. కొంతమందికి ఇబ్బందయినా ఇది భవిష్యత్ తరాలకి చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంటే హైడ్రా అనే నిర్ణయం మంచి నిర్ణయమే అంటారా? ఆ! ఇప్పుడు ఎవరి ఆస్తులు కాపాడడానికి ఒక ప్రభుత్వానికి ఒక అండగా హైడ్రా ఉన్నట్టు మేము భావిస్తున్నాం. హ్మ్. అలాగే ఇప్పుడు ఇంతమంది ఇక్కడ వాకింగు, ప్రశాంతంగా కూర్చుంటున్నారంటే కారణం హైడ్రా లెక్క. ఈ హైడ్రా వల్ల ఇలా మన పార్కులు, చెరువులు కాపాడటం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చు. పర్యావరణం కాపాడటం వల్ల భవిష్యత్తు తరాలకి మనం ఒక ఆనందమైన వాతావరణాన్ని అందించగలుగుతాం. హ్మ్. ఈ పార్కింగ్ ఈ మీరు ఈ పార్క్ వాకింగ్‌కే వస్తారా? చూడడానికి? వాకింగ్‌కే వచ్చినాం. లేదు. ఈ పా ఇలా ప్రశాంతమైన వాతావరణంలో నివసించడం వల్ల మనకు ఆరోగ్యం, ఆనందం అన్నీ ఉంటాయని ఎట్లుందంటారు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటారు? రేవంత్ రెడ్డి పాలన అంటే బాగానే ఉన్నట్టు. ఇలాంటి పార్కులు, గవర్నమెంట్ భూములు కాపాడడం వల్ల మన భవిష్యత్ తరాలకి ఒక ఉపయోగకరమైన ఫ్యూచర్ ఇవ్వగలం అని ఆశిస్తున్నాం. ఇంకేముండే ఎట్లుండే మీరు 10 ఇయర్స్ నుంచి ఉన్నారంటున్నారు. మరి 10 ఇయర్స్‌కి ఇది డెవలప్ అయినంక చేంజ్ ఎట్లుంది? చాలా బాగుంది చేంజ్. అంటే ఎట్లుండే అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం ఎట్లుంది? చెరువు చిన్నగా ఉండేది. ఇప్పుడు పెద్దగా డెవలప్‌మెంట్ చేసి కొత్త మొక్కలు అన్నీ నీట్‌గా రాళ్ళు ప్రజలందరూ సౌకర్యంగా చేశారు. హ్మ్. అంటే మంచిగానే ఉందంటారు పాలన. చాలా బానే ఉంది. నా పేరు రిషిక. రిషిక ఏం చేస్తుంటావు? నేను నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో ఆడుకుంటాను. స్కూల్‌కి వెళ్తా. ఏ క్లాస్? 9థ్ ఏ స్కూల్? జెన్సిస్ బాగా కూకట్పల్లి. చదువుతావా? ఆ! ఫస్ట్ వస్తావా? లాస్ట్ వస్తావా? సెకండ్ వచ్చిన. సో ఎట్లా అనిపిస్తుంది వ్యూ చూస్తుంటే? ఏడికొచ్చినావు? వాకింగ్‌కి వచ్చినావా? వాకింగ్ వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది? బాగా డైలీ వస్తావా? అనిపిస్తుంది. డైలీ వస్తా. ఎట్లుండే? ముందు ఎట్లుండే? ఇప్పుడు ఎట్లుంది? ముందు కొంచెం అంటే సరిగ్గా అంతా మొత్తం ధూళి ధూళి మొత్తం చెత్త చెత్త మొత్తం అంతా ఉండే. ఇప్పుడు కొంచెం క్లీన్. తెలుసా మన సీఎం ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి చేసిండు మరి ఇది ఎట్లా చేసిండు? ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మంచిగానే చేస్తుండంటావా రేవంత్ రెడ్డి? ఉమ్, ఇంకేం నచ్చింది? పార్క్‌లో ఏం నచ్చింది? ఏ ప్లేస్ నచ్చింది? అంతా నచ్చింది. అంతా నచ్చిందా? సో రోజు వస్తుంటావు. నీ పేరు? మేఘా. నీకా? ఏ క్లాస్? నేను 9థ్. ఫ్రెండ్సా మీరిద్దరు? అవును. బెస్ట్ ఫ్రెండ్సా? ఆ! నార్మల్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా ఉంది. వెరీ ఎట్లుండే ఆనందం. పాస్ట్‌లో ఎట్లుండే? ఇప్పుడు ఎట్లా? అప్పుడైతే అంత అన్‌ప్లేస్డ్, మిస్‌ప్లేస్డ్ అవంతా ఉన్నాయి కదా! హ్మ్. ఇప్పుడైతే మొత్తం ఆర్గనైజ్డ్, క్లీన్‌గా ఉంటుంది. హ్మ్. బాగా అనిపిస్తుంది. నీకు తెలుసా సీఎం ఎవరో తెలుసా? తెలుసు. పాస్ట్ సీఎం ఎవరో తెలుసా? తెలీదు అప్పుడు. కేసీఆర్ కదా? తెలుసు. అయినా పనితీరు బాగుంది. ఈయనది బాగుందా? ఈయనది బాగుంది. రేవంత్ రెడ్డి ఎందుకు? ఎందుకంటే మొత్తం ఆర్గనైజ్ చేసిండ్రు కదా! హ్మ్. ఆహ్, ఎక్కడ సార్ మీ పేరు? Mayur Chandak. ఏం చేస్తుంటారు? I work for a private company in here only. So లోకలేనా? yes, ఎక్కడ local. మీరు? No, I'm not local. I'm a Maharashtrian. So I've been shifted here. So సో హౌ working. I'm feeling good. That's seeing that the Hydra and all the people of Hydra are taking initiatives to have a kind of garden and kids to have some fun nearby our locality. So I'm quite happy with all this సో మెనీ development. పీపుల్ హైడ్రా వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. హైడ్రా రాంగ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. హైడ్రా కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? Until and unless the initiatives taken by Hydra are like people are happy, so I also people are happy. So I don't see any negative impact being impacting our life. So people are happy, kids are happy. So I don't see any initiatives taken by Hydra. సో పాస్ట్‌లో ఎట్లుండే మీరు చూసినప్పుడు? In the past, yeah, I have been here from last 15 years. So what I have seen is that this was not there actually. So from last 2 years I can see this kind of development, so I'm very happy. I'm visiting for the first time, so I can see that there's a good initiative taken by Hydra.
సో ఫ్యామిలీ తోటి విజిట్ అయ్యారా Yeah, ఫస్ట్ టైం అని this is my చెప్పేసి? family. She is my wife and she is my elder kid. సో హౌ యు ఆర్ ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ గుడ్. సో ఎట్లా అనిపిస్తుంది? ఐ డోంట్ నో దట్ మచ్ తెలుగు. దట్ మచ్ తెలుగు. సో హౌ యు ఆర్ ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. లైక్ it's a good place. If we need to come here and like see the nature, we can actually see it. फीलिंग पीस? Yes. अब कैसा फील हो रहा है? अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। फर्स्ट टाइम आ रही कहते या, हैं first फैमिली time के आ रही। साथ आए। हाँ, क्या फर्स्ट क्या टाइम खिलाए भैया? अभी तक कुछ भी नहीं, मैं वही देख रही थी बाहर कुछ ज्यादा स्टॉल्स नहीं है, स्टॉल्स शुड बी देयर। आई वाज थिंकिंग दैट ओनली, या बट So, इट्स नाइस। यहाँ पे अच्छा बच्चे किड्स कैन roam and they can play, run. Actually nowadays we do not have that much grounds and all nearby, so they are not playing, just watching TV. Rather than watching TV in holidays, it's good if they play on the outdoor playing is good for health for kids also, so that's why we took them here and it's a good place. Did you sign this past? No, After I development visited use? it. Yeah, first time I came here. ఏం పేరు? సౌమ్య. ఏం చేస్తుంటారు? హౌస్. సో ఇక్కడనేనా లోకలే? లోకలే. సో ఎట్లుండే గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఎట్లుండే? ఎట్లుండే అంటే కొంచెం అంటే ఇలా వాటర్ లేకపోతుండే, ఇప్పుడు ఫౌంటైన్ అది పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్, పార్క్ అది తీసేసినారు కానీ మళ్ళీ పెడతారు కదా, బాగుంటుంది. బాగా డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు రావడానికి కూడా చాలా మంది వస్తున్నారు. చాలా మంది వస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఓపెనింగ్ కూడా చాలా బాగా జరిగింది కదా. రోజు వస్తుంటారా? ఆ, వస్తాం హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి తీసుకొని వస్తాం అనమాట. ఎట్లా చేస్తుంటారు Okay. రేవంత్ రెడ్డి? ఎట్లా చేస్తున్నారు? ఇంకా అన్ని విషయాలు మనం చెప్పలేము. అంటే అన్నీ డెవలప్ చేసింది. ఇదైతే బాగుంది. హైడ్రా Okay. ఎట్లా పనిచేస్తుంది? దట్స్ గుడ్. గుడ్ అంటారా? ఎందుకంటే చాలా మంది బ్యాడ్ అంటారు. అంటే కొన్ని విషయాలు ఇప్పుడు ఇలా చెరువులు ఆక్రమించినారు కదా, అది తీసేయడం మాత్రం గుడ్డే కదా, ఆక్రమించడం మాత్రం తప్పు కదా. కొన్ని విషయాలు కరెక్ట్, అది తీసేసి నష్టపోయిన వాళ్ళకు బ్యాడ్ కదా ఎట్లయినా. అంతే, ఎవరి వర్షం వాళ్ళది ఉంటుంది. ఎట్లా పని చేస్తుందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఎంత రేటింగ్ ఇస్తారు? నేను ఇవ్వలేదు, ఎందుకు? అది మనకు సంబంధం లేదు. అదే ఇప్పుడైతే బాగుంది. ఇంకే ఇది ఉన్నది పాడు చేయకుండా ఉంటే చాలు, అంతే కదా. పిల్లలు ఆడుకోవడానికి అది అంతకుముందు కొన్ని గేమ్స్ అలాగ ఉండేది కదా, ఎక్సర్సైజ్వి అవి అలాంటివి మళ్ళీ అరేంజ్ చేసేస్తే ఇంకా చేస్తామన్నారు కదా. అన్నారు కదా. అది ఇంకా మరి టైం తీసుకుంటారో ఏమో తెలియదు కానీ జస్ట్ మొన్నే కదా ఓపెన్ అయింది. ఏ టైంకి వస్తారా? ఏ టైంకి పోతారు? అంతే ఇలా 5:30, 4:30. ఇంకా పిల్లలు ఎప్పుడంటే అప్పుడు. నైట్ టైం ఎట్లుంటుంది? నైట్ టైం నేనైతే ఇంతవరకు చూడలేదు, ఈ రోజే వచ్చాను, సరే చూద్దాంలే అనుకుని. మీ పేరండి? అంజలి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎట్లా అనిపిస్తుంది? రెగ్యులర్గా వస్తుంటారా? అవును, మార్నింగ్ వస్తాం, పిల్లలకి హాలిడేస్ వాటర్ ఉన్నాయి. బాటిల్ పట్టుకొని వచ్చారా? స్నాక్స్ Ah. వాటర్ బాటిల్? ఈ రోజు పాపని ఈవినింగ్ తీసుకొచ్చాం అనేసి తీసుకొని వచ్చాం. వాటర్ బాటిల్ మార్నింగ్ వస్తాం వాకింగ్ అయితే. మీరు పాప తను- కోసం వచ్చారా? సో అవునండి. ఎట్లుండే? ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? నార్మల్ అయితే ఇదంతా ఇటు సైడ్ అంతా బాగాలే, అప్పుడు క్లీన్ చేశాక రౌండ్ కూడా పెద్దగా ఉంది, బాగుంది ఇప్పుడు. ఇంకా పిల్లలు ఆడుకునే ఏమైనా పెడితే పేరెంట్స్ వాకింగ్ చేసే లోపు పిల్లలు కొంచెం ఆడుకుంటారనేసి అనుకుంటున్నాను. ఏం చేంజెస్ కావాలనుకుంటున్నారు? అంతే, ఇంత ముందు అయితే ఎక్సర్సైజ్ చేసేవి కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు, అవి తీసేశారు, మరి పెడతారనేసి అనుకుంటున్నాం. పెడతారనేసి అని అన్నారు. అనుకుంటున్నాం ఎన్ని మేము. ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు? మరి నియర్లీ మేము 15 years నుంచి ఉంటున్నాం. ఎక్కడ దీనికి దగ్గరనేనా? ఉంటుంది 1 kilometer. ఎట్లుంది నైట్ టైం వ్యూ? ఎట్లుంది మరి? నైట్ బాగుంది, Lights, లైట్ అన్ని ఆన్లోనే ఉంటున్నాయి, బాగుంది. నైట్ అంతా ఆన్లైన్ ఉంటాయా? ఆహా, ఈవినింగ్ వాకింగ్ టైంలో వేస్తారు అనుకుంటా. మేము ఈవినింగ్ రాము, నార్మల్గా మార్నింగ్ 5 to 6 అట్లా చేసేసి వెళ్తాం. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా అనిపిస్తుంది? అంతా రేవంత్ రెడ్డి చేసి. అవును, బాగానే ఉంది. మాకైతే ఇక్కడ దగ్గర నియర్లీ లేదు వాకింగ్ ఏరియా, ఇదే ప్రెసెంట్గా అయితే. అటు మెట్రో కూడా దగ్గర, కానీ మెట్రో దగ్గర కూడా ఇంత లేదు. ఇది 1.5 వస్తుంది, అది నార్మల్గా చిన్నది ప్లే ఏరియా, అది కూడా రీసెంట్గా చేశారు. లేవు నార్మల్గా ఈ ఏరియాలో అయితే పెద్దది ఇదే, వాకర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి ఎట్లా పని చేస్తున్నా అంటే ఏం చెప్తారు? బాగానే పనిచేస్తున్నారు, చేయబట్టే డెవలప్. హైడ్రా అంటే కొన్ని పోయినాయి అన్నారట హౌసెస్, తెలియదు నాకు ఇటు సైడ్. ఓకేనా మరి డెవలప్మెంట్? ఓకేనా? సరే, ఓకే అండి. చాలా మంది అయితే వాకర్స్ యూజ్ కదా.
పిల్లల కోసం ఇంకేమైనా పెడితే బాగుందా అంటే పిల్లలు ఆడుకునే ఏమైనా పెడితే వాళ్ళు ఆడుకుంటే మేము వాకింగ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఏం పేరు అంకుల్ మీ పేరు? మా పేరు హరిబాబు. కొంచెం గట్టిగా మాట్లాడారు. ఏం హరిబాబు. చేస్తుంటారు? హరిబాబు. ఏం చేస్తుంటారు? నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చా. అక్కడి నుంచి వచ్చారా? ఆ. ఈడెవరు ఉంటారు? ఈ చూద్దాం ముఖ్యమంత్రిని చూద్దాం అని వచ్చా. అవునా? చూసిరా మరి? చూడండి ఇలా దగ్గరకు రాని. అవునా? ఏడుంటారు మరి? మా పిల్లలు ఇక్కడ ఉంటే వచ్చాను ఆయన చూద్దామని. ఆ. మొన్న వచ్చిండు కుక్కట్పల్లికి వచ్చిన వచ్చారా? 9వ తారీఖు వచ్చా. ఉమ్. ఈ దగ్గరకు రాని ఉమ్. చూడటానికి ఎందుకు అవకాశం. ఇష్టమా? ముఖ్యమంత్రి అంటే ఇష్టమా? రేవంత్ అవును. రెడ్డి అంటే ఆయన ఇష్టమా? అంటే ఇష్టం. ఎందుకు? మా ఊరు చిన్న ఊరు ఉమ్. సంతనోలపాడు నియోజకవర్గం. ఉమ్. అక్కడి నుంచి వచ్చాను. ఉమ్. పిల్లల్ని ఇక్కడ ముఖ్యమంత్రిని చూద్దామని వచ్చాను. ఉమ్. దగ్గరకు రానిలేదు. ఆయన చూసి పోదామని వచ్చా. ఆయన చూసి పోవడానికి ఇంత దూరం ఎందుకు వచ్చారని అడుగుతున్నా. చూడాలని ఆ. ఆయన మీద ఇష్టం ఉండి వచ్చా. ఏం నచ్చింది ఆయన? ఏం నచ్చేది మా ఊరోళ్ళు సుమారు 200 మంది పైన ఉంటారు ఇక్కడ. ఓకే. వాళ్ళందరూ పోయినసారి ఓటింగ్ మొత్తం ఆయనకి వేసారు. ఆయన గెలవాలని ఆయన చూద్దామని వచ్చా ఇప్పుడు నేను. ఎట్లా అనిపిస్తుంది చెరువుని చూస్తుంటే? చెరువు ఎట్లా బాగుంది. అనిపిస్తుంది? మొన్ననే ప్రారంభించింది. బాగుంది. ఏం బాగా నచ్చింది చేశారు. ఈడ? ఏ ప్లేస్ నచ్చింది? మొత్తం నచ్చింది. చెరువు మొత్తం పార్కింగ్ బాగా నచ్చింది. ఎట్లా చేస్తుండు? మీ ఆంధ్రాలో బాగుందా? రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఈయన కూడా బాగానే చేస్తాడు. ఎట్లా చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుందంటే బాగానే చేస్తున్నాడు. బాగానే. సో ఎన్ని రోజులు అయితే మీరు వచ్చి? ఆయన వచ్చిన రోజే ఇక్కడ మీటింగ్ వచ్చిన 9వ తారీఖు. అంటే మన డిసప్పాయింట్ ఉన్నారా ఆయన చూడలేను అని చెప్పేసి? చూద్దామంటే అవకాశం లేదు కదా. ఆయన తోటి మాట్లాడి పోదాం అనుకున్నాను. అంటే చూడలే. సాధ్యమవుతుంది అనుకున్నారా మీరు? సాధ్యం అయితే అనుకున్నాను. దగ్గర రాని. అంటే డిసప్పాయింట్మెంట్ ఉన్నారా? బాధలో ఉన్నారా ఏమన్నా? ఏం చేస్తుంటారు? మీ కొడుకులు ఏం చేస్తుంటారు? మా కొడుకు బ్యాంక్ ఎన్ని మేనేజర్ సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ మీ కొడుకు? బెంగళూరులో. బెంగళూరులో. మరి ఇక్కడ ఎవరి ఇంటికి వచ్చారు మీరు? అమ్మాయి ఉంది ఇక్కడ. మీ పిల్లని ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? ఇక్కడికి వచ్చా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ముందు చూసారా ఈ చెరువు ఎట్లుందో? ముందు చూసారా? అప్పుడు లేదు ఇట్లా. చూడలేదు అప్పుడు మీరు? కట్టినాకనే వచ్చారు డైరెక్ట్. కట్టిన నేను వచ్చినప్పుడు చెరువు పాడుబడి ఉంది. అదే అడుగుతున్నాను. పాడైపోయింది. ఎట్లుండే మీరు వచ్చినప్పుడు? పాడుపడిపోయింది. ఏం లేదు. మురికి కంపు కొడుతుంది. బాగలేదు. ఇప్పుడు బాగా చేశారు. మంచిగానే పని చేస్తుంటారు రేవంత్ రెడ్డి? బాగానే చేస్తారు. నా పేరు అన్సార్ భాష. ఏం చేస్తుంటారు? ఇంతకుముందు జాబ్, ఇప్పుడు జాబ్ సెర్చ్ కష్టం ఖాళీగా ఉన్నాను. ఇక్కడ పీజీలో ఉంటాను. సో ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా? గతంలో అయితే ఏం లేకుండా అప్పుడు ఒక సింగిల్ రోడ్ టైప్లో ఉండే అనమాట. అట్లా ఇట్లా ఒక అంతే, జస్ట్ కొంచెం నీళ్ళు ఉండే అంతే. జస్ట్ అక్కడికి వచ్చి పోతుండే. ఇట్లా ఒక రోడ్ టైప్ ఉండే. ఇప్పుడు బాగా పెద్దగా, బాగా విశాలంగా గ్రౌండ్, మొత్తం గ్రౌండ్ లాగా ఉంది బాగా. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుంది. ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ సాయిబాలాజీ పీజీ హాస్టల్ ఉంది, జెన్సీ స్కూల్ పక్కన. సో ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుందంటే బాగుంది. ఏం నచ్చింది ఆయన చేసిన డెవలప్మెంట్? ఏం నచ్చింది? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చేస్తున్నాడు కదా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అవన్నీ నచ్చినాయి. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? ప్రాపర్ మాది నంద్యాల డిస్ట్రిక్ట్, నందికొట్టు ఐడియా ఉంది. నందికొట్టు మాది, రాయలసీమ. హైడ్రా ఎట్లా పని చేస్తుందంటే ఏం చెప్తారు? బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను అప్పుడు వచ్చినప్పుడు, స్టార్టింగ్లో వచ్చినప్పుడు హైదరాబాద్ సంవత్సరం బ్యాక్ వచ్చినప్పుడు ఇంత పెద్దగా ఏం లేకండి. జస్ట్ ఆయనత ఒక సర్కిల్ కాదు, ఒక స్ట్రైట్ లైన్ ఉన్నది జస్ట్ వాకింగ్కి. ఇప్పుడు అంతా బోటింగ్ అంతా ఒక సినిమాటిక్ వీళ్ళకి ఉంది, బాగుందని చెప్తాను. రేవంత్ రెడ్డి ఎట్లా పని చేస్తున్నాడు? మీ దాంట్లో బాగుందా? మీ ఆ, ఏపీలో బాగుందా? ఇప్పుడు ఇక్కడ రెండిట్లో బాగుందా? బాగుంది. అదే ఇక్కడ వాళ్ళదే ఆడ బాగుంది, ఇక్కడ బాగుంది, రెండు బాగుంది. ఆడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి. మరి మీరు హాస్టల్లో ఉంటారా? అవును. మరి ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడింది కదా, మరి గ్యాస్ కొరత ఏర్పడింది కాబట్టి వాళ్ళు చపాతీలు, పూరి చేయమన్నారు. మిగతాది రైస్ చేస్తున్నారు అంతే. అది మొన్న ఆల్రెడీ నోటీసులో తగిలిస్తున్నారు కూడా ఆల్రెడీ. ఏమేమి పెడుతున్నారు మరి? మెనూలో ఏమేమి చేంజెస్ వచ్చాయి? పూరి చపాతీ అవాయిడ్ చేసినారు. ఇంకా అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్స్ తక్కువైనాయి. జస్ట్ సాంబారు, కర్రీ చేస్తున్నారు అంతే. రైస్ ఇంకా అంతే. చపాతీలు, పూరీలు అయితే లేవు. ఇంకా బోండలు కూడా అవి లేవు, ఎందుకంటే ఆయిల్ ఉండదు కదా, ములు అవి ఉండదు. ఇంకా అంతే. ఎట్లా ఇక్కడ పాలిటిక్స్ ఏమైనా ఐడియా ఉందా? ఏం లేదు. ఐడియా అంటే ఉంది. పాలిటిక్స్ అంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ వాళ్ళు తెలుసు, ఇంకా తెలుసు కానీ ఉంది. ఎట్లుంది? కేసీఆర్ పాలన మంచిగా అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి ఇంకా పాలన? ఒక్కటి చెప్తే ఫీల్ అయిపోతారు. ఇద్దరు బాగానే అని చెప్తాను అంతే. అంతే. మళ్ళీ నాకు రాజకీయాలు తెలుసు కానీ ఇద్దరు బాగానే అని చెప్తాను. ఇంకేమని చెప్పాలా? నమస్తే సార్, మీ పేరు? వెంకటేశ్వర. ఏం చేస్తుంటారు? బాగా వ్యవసాయం సో ఎట్లుంది ఈ చెరువు మొన్న రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత? ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ముందు ఎట్లుండే? అంతకుముందు బాగా లేకుండా ఉండే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 4 years నుంచి. 4 years నుంచి ఇక్కడ ఇక్కడ లోకలేనా? మా బాబు సాఫ్ట్వేర్ జాబ్ ఇక్కడ. ఓకే. అక్కడ అంటే మీ బాబు కోసం మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చి. ఎట్లుండే అప్పుడు? ఎట్లుండే ఇప్పుడు? ఎట్లాంటి తేడా కనిపిస్తుంది? అప్పుడు బాగాలేదండి.
ఇప్పుడు బాగుంది. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? పర్లేదు బాగానే ఉంది. బానే చేస్తుంది. ఆ, హైడ్రా ఎట్లా పనిచేస్తుంది? ఎట్లా అంటే కొంత కొంత ఇబ్బంది అవ్వకుండా కొన్నోళ్ళకి ఇబ్బంది కూడా బాగానే ఉంది. ఉమ్. అందరూ సౌకర్యంగా ఉంటారు కాబట్టి బాగానే ఉంది. అంటే మంచిగానే అనిపిస్తుందా? గత కేసీఆర్ తో పోల్చుకుంటే ఇది బెటర్ అనిపిస్తుందా? ఆ, అట్లా పోల్చుకోలేం కదండి ఎవరిది ఎవరిది వాళ్ళకి. వాళ్ళని. ఎవరిది వాళ్ళకి. కానీ రేవంత్ రెడ్డి కూడా పర్లేదు. ఏం బాగానే నచ్చింది ఈ చూస్తుంటే వ్యూవర్షిప్ లో ఎట్లా అనిపిస్తుంది? అన్ని చెట్లు గట్ల వాకింగ్ చేయడానికి గట్ట బాగా వస్తుంది. ప్రజలకు ఎలిజిబిలిటీకి ఉంది బాగానే ఉంది. బాగుంది వాకింగ్ చేయడానికి వాకింగ్ చేయడానికి గట్ట convenient. బాగుంది. కన్వీనియంట్గా ఉంది. అందరికి సౌకర్యంగా ఉంది కాబట్టి ఇక్కడ సాయంత్రానికి వచ్చి వాకింగ్ ఏంటి చేస్తున్నారు. టైమింగ్స్ ఏంటి అసలు? ఏంటి దీని టైమింగ్స్ చాలా తెలియదండి. మీరు ఎన్ని గంటలకు వస్తారు? మేము 5 కాడ నుంచి 6 వరకు ఉంటాం. వాకింగ్ చేసేది ఆ, ఆస్వాదిస్తున్నారా మరి ఈ చెట్లని ఆ, ఇవన్నీ? ఎంజాయ్ పీస్ఫుల్ వాతావరణం. సిటీలో వాతావరణం దొరకదు కదా, కష్టం. చాలా కష్టం. బాగుంది.